రాజ్యాంగాన్ని చూస్తే వాళ్ళ ఆలోచనలు కనిపిస్తాయి. మోదీ సర్కార్పై రాహుల్ విమర్శలు. లోక్సభ ముందుకు జమిలీ బిల్లు ఈ నెల 16న ప్రవేశపెట్టే అవకాశం. అమరావతిలో రోడ్ల నిర్మాణంపై ఫోకస్. 1000 కోట్లు కేటాయిస్తున్నామన్న నారాయణ. వైఎస్ కుటుంబ పెత్తనానికి చరమగీతం. పులివెందులలో టీడీపీ హవా మొదలైందన్న బీటెక్ రవి. విద్యార్థులపై పెట్టేది ఖర్చు కాదు, పెట్టుబడి. గురుకులాల్లో మార్పులు తెస్తామన్న రేవంత్. థియేటర్ తొక్కిసలాట దురదృష్టకరం. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్న అల్లు అర్జున్. మహిళ చనిపోతే అరెస్టు చేయొద్దా? అల్లు అర్జున్ పై ఎలాంటి కక్ష లేదన్న మహేష్ కుమార్ గౌడ్. రాజధాని రైతులపై కేసులు కొట్టివేతకు ప్రభుత్వం సిద్ధం. లోక్ అదాలత్లో అన్నదాతలకు ఊరట. గుంటూరు జైలుకు విజయపాల్. 2 రోజులు విచారించిన ఒంగోలు పోలీసులు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వీరంగం. ఆక్రమణలు తొలగిస్తున్న వారిపై దౌర్జన్యం. కడప జిల్లాలో వైసీపీ ఓవర్ యాక్షన్. సాగునీటి సంఘాల ఎన్నికల్లో దౌర్జన్యం. హైదరాబాద్ ఫతేనగర్ నాలాలో బాలుడు గల్లంతు. గాలిస్తున్న డీఆర్ఎఫ్ బృందాలు. ఢిల్లీ శంభు సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత. రైతుల మార్చ్ను అడ్డుకున్న పోలీసులు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి అస్వస్థత. ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చికిత్స. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో భారీ అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. మహిళలపై నేరాల్లో ఢిల్లీ ఫస్ట్. శాంతి భద్రతపై అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ. డేలైట్ సేవింగ్ టైం రద్దు చేస్తాం. ట్రంప్ మరో కొత్త నిర్ణయం. కాబోయే డైరెక్టర్పై ఎఫ్బీఐ నిఘా. కశ్యప్ పటేల్ కార్యకలాపాలపై దృష్టి. దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఎదురుదెబ్బ. యూన్ సుక్ పై అభిశంసన తీర్మానానికి ఆమోదం. బూమ్రా టెస్టులను వదిలే టీమిండియా స్టార్ పేసర్కు షోయబ్ అఖ్తర్ సలహా.